నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉత్సాహంగా స్పోర్ట్స్ మీట్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఏపీఎస్పీ డీఐజీ రాజకుమారి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉత్సాహంగా జనవాణి తమ సమస్యలపై అర్జీలను అందజేసిన ప్రజలు మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చిట్టవరలో వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఏపీఎస్పీ 6వ పటాలంలో 34వ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా జరిగింది 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని ఏపీఎస్పీ డీఐజీ బి రాజకుమారి ప్రారంభించారు తొలుత క్రీడాకారుల మ్యాచ్ ఫాస్ట్ ను తిలకించారు కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ కె నగేష్ బాబు అడిషనల్ కమాండెంట్ డి ఆశీర్వాదం ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఆక్టోపస్ కమాండెంట్ రవిచంద్ర బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు ట్రాక్ లోకి రావద్దు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది రాష్ట్ర మాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సిహెచ్ సుందర్ రామిరెడ్డి నందిగామ పీఓసీ తంబళ్లపల్లి రమాదేవి లీగల్ సెల్ ప్రతినిధి బయ్యారపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి గురువారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ఈ సర్వీసులను కేంద్ర విమానాలు శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఇండిగో విమాన సర్వీసులు ఇక నుంచి రోజు రాకపోకలు సాగించనున్నాయి ఈ విమానం ఉదయం 6:30 గంటలకు ఢిల్లీ నుంచి మధురపూడికి వస్తుందని ఇక్కడి నుంచి ఉదయం 9:30కు ఢిల్లీకి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు ఇప్పటికే రాజమండ్రి నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం కాగా తాజా సర్వీస్తో ఉభయ గోదావరి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పూరంధేశ్వరి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యేలు రెడ్డి వాసు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జ్యోతుల నెహ్రూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు కనెక్టివిటీ గురించి ఉండింది దాన్ని మళ్ళీ హైలైట్ చేశారు మన పురంధేశ్వరి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు లోకల్ లీడర్స్ అందరూ కూడా దాని గురించి చెప్పడం జరిగింది సో దాని మీదే ఫస్ట్ ఫోకస్ పెట్టి అది ఎలా అయినా సాధించాలనుకున్నాం అయితే యాడెడ్ బెనిఫిట్ కింద ఢిల్లీతో పాటు ముంబైని కూడా ఈరోజు స్టార్ట్ చేసుకోగలిగాం మొట్టమొదటిసారి చరిత్రలో ఎయిర్ బస్ ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసే ప్రయత్నం మనది సఫలమైంది అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి తిరుపతి కానీ షిరిడి కానీ జైపూర్ గుజరాత్ నుంచి బిజినెస్ కనెక్టివిటీ చాలా కమ్యూనిటీ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా ఈ మిగతా నగరాలకు కూడా ప్రధాన నగరాలు కనెక్ట్ చేయడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను ఫ్లైట్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్ళి ప్రయాణం చేయాలి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉంటే లేదంటే విజయవాడ వెళ్ళాలి లేకపోతే వైజాగ్ వెళ్ళాలి అవన్నీ కాకుండా ఈ రోజు వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్ళాలంటే నేరుగా ఇక్కడ నుంచి ఢిల్లీకి కానీ ముంబైకి వెళ్ళి అక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లైట్ తీసుకునే అవకాశం వీళ్ళు కలుగుతుంది. అది చాలా లోవర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ ఎవరైతే బయట ప్రాంతాల్లో ఇతర దేశాల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా ఊరట కలిగించేటటువంటి కనెక్టివిటీ ఇది. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో
అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నాను. ఎంపీ గారు రిక్వెస్ట్ చేశారు, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టారని కూడా చెప్పడం జరిగింది. సో ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడైనా మనం ఎయిర్పోర్ట్ అనుకున్నప్పుడు ఫస్ట్ ల్యాండ్ అవైలబిలిటీ చూడాలి, ల్యాండ్ వచ్చిన తర్వాత ఫీజిబిలిటీ కూడా చూడాలి. సో ఇనీషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి యాజ్ అండ్ వెన్ స్టెప్ బై స్టెప్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మీడియాకు కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా ఇది చూసుకుంటే మనకు పుష్కరాలు కూడా ఉన్నాయి, 27లో పుష్కరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. దేశం నలుమూలల నుంచి కూడా ప్రజలు ఎక్కడికి రావాలని అంటే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీ పెంచుతున్నాం, న్యూ టెర్మినల్ బిల్డింగ్ కడుతున్నాం, టూరిజం ఫండ్స్ కూడా కేటాయించాం రాజమండ్రికి. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తుంది. సో ఆధ్యాత్మిక నగరం అనుకోవచ్చు, సాంస్కృతిక నగరం అనుకోవచ్చు, అన్ని రంగాల్లో కూడా రాజమండ్రి అయితే మాకు ప్రయారిటీ సిటీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్మెంట్. తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో కుండపోత వర్షం పడుతోంది. భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తూతుక్కుడిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరోవైపు పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వేలూరు, పెరంబూర్, సేలం, నమ్మక్కల్, శివగంగ, మధురై, దిండిగల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా తూతుక్కుడి, తెనాస్కి, తెని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పోలీస్ స్టేషన్ నిన్న పట్టణంలోని బైరెడ్డి నగర్లో జరిగిన విద్యార్థి మృతిపై పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు విద్యార్థి మృతి ప్రమాదవశాత్తు జరిగిందని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ ప్రేమికుడితో రాత్రంతా ఓ స్టోర్ గదిలో ఉన్నారని, దోమల చక్రం వెలిగించడంతో ఆ గదిలోని పెట్రోల్ కెమికల్స్ కు అంటుకుని ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు తెలిపారు. ఈ పేలుడు ఘటనలో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందిందని, యువకుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడినట్టు పోలీసులు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయొద్దంటూ నందికొట్కూరు పోలీసులు స్పష్టం చేశారు. మొత్తం 4 డిఎస్పీ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి డిఎస్పీ ఆదివారం కింద 4 సిఐస్ 10 ఎస్ఐస్ కి టీమ్ చేసి అన్ని క్రైమ్ సీన్ అబ్జర్వేషన్, సిడిఆర్ అనాలిసిస్, ఆ పోస్ట్ మార్టం, దాని అబ్బాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, సీసీటీవీ అనాలిసిస్ చేయడం, గ్రాండ్ పేరెంట్స్ అండ్ నేబర్ చుట్టుపక్కల వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత స్పెషల్ ఫరెన్సిక్ టీమ్స్ ఎఫ్ఎస్ఎల్ నుంచి మన క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్స్, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పిలిచి అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పిఎం చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు చేసిన ఇన్వెస్టిగేషన్కి మనం ఏమేం కన్క్లూజన్కి వచ్చాము మన అడిషనల్ ఎస్పీ గారు చెప్తారు. వాళ్ళు కూడా ఈ మానిటరింగ్ చేస్తున్నప్పుడు యాక్టివ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఆల్ టీమ్స్తో. ఈరోజు అబ్జర్వేషన్ సీన్ ఆఫ్ అబ్జర్వేషన్లో ఏం చూసినామంటే, ఏదైతే ఈ అమ్మాయి వంట అయిన హౌస్లో చూస్తే అమ్మాయి స్టోర్ రూమ్లో అబ్బాయితో పాటు మొన్న రాత్రి నుంచి 11 గంటల నుంచి స్టే చేసినట్టు తెలుస్తుంది. మిడ్ నైట్ ఇద్దరు 1:30 అయింది. దాని తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ గదిలో ఒక మూలక అంటే కార్నర్లో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ లైక్ థిన్నరు, పెయింట్స్, తర్వాత టర్పంటైలు, ఈ సింథటిక్ రిలేటెడ్ ఓల్డ్ క్లోత్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఆ స్టోర్ రూమ్లో. అది యాక్చువల్గా వాళ్ళు స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నారు. దాన్ని ఆ అమ్మాయి అడ్వర్టైజ్గా తీసుకొని వాళ్ళ తాతకు వాళ్ళ అమ్మమ్మకు తెలియకోకుండా అబ్బాయితో కలవాలనే ఉద్దేశంతో అబ్బాయితో ఆ రూమ్లో ఉండడం జరిగింది. అది కూడా అమ్మాయి నియర్ బై ఫ్లేమ్స్ దగ్గర పడుకుంది, అబ్బాయి అవుట్ సైడ్ పడుకున్నారు. ఇద్దరు ఆ ఫ్లేమ్స్కి ఒకటేసారి పైకి లేచి బయటికి రావాలని ప్రయత్నిస్తూ డోర్ని తొయ్యడం జరిగింది. దాంట్లో భాగంగా అబ్బాయి ఫస్ట్ బయటకు వచ్చాడు. ఈ అమ్మాయికి ఫ్లేమ్స్ ఎక్కువ వచ్చి అమ్మాయి కింద పడింది. అదే సమయంలో అమ్మాయి వాళ్ళ తాతగారు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. చూసేటప్పటికి అమ్మాయి టోటల్ బంట అవుతూ ఉండిందట. అతను ఎటువంటి రిస్క్లోకి పోవడానికి కూడా భయపడినాడు ఆ ఫ్లేమ్స్లో చూసి. ఆ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. ఇదంతా ఈ రకంగా జరిగిందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్నీ పరిశీలిస్తే లోపల ఈ సింథటిక్ ఆర్టికల్స్ కానీ, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, ఈ కాటన్ మీద వేసిన ఈ ప్లాస్టిక్
మ్యాట్ కానీ ఇవన్నీ కారణాలుగా మాకు కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ ఫ్లేమ్స్ రావడం వల్ల దీంట్లో అన్ని రూపాల్లో మేము చెక్ చేయడం జరిగింది. అంటే హోమ్ సైడా లేకపోతే యాక్సిడెంటలా, అంటే బయట వాళ్ళు చెప్పడము వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ఏదో ఊహించుకొని వాళ్ళంతా చేస్తున్న వల్ల ఇన్ని టీములను ఫామ్ చేసి క్లియర్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుందండి. ఎటువంటి సూసైడ్ టెండెన్సీ కానీ ఏది లేదండి. అమ్మాయికి కూడా చాలా 3 years నుంచి అక్వైంటెన్స్ ఫ్రీగా వచ్చి పోతున్నాడు. ఏమంటే వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ నుంచి ఈ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుని అబ్బాయితో రెగ్యులర్గా మీట్ అవుతుంది. దాంట్లో భాగంగా ఇది యాక్సిడెంటల్గా జరిగిన యాక్సిడెంటే కానీ మిగతా ఏమీ నో ఫౌల్ ప్లే దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేర్లో జరుగుతున్న ఎమ్మెల్యే కప్ అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. పురుషుల విభాగంలో తూర్పు గోదావరి జిల్లా 1వ స్థానం, అనంతపురం జిల్లా 2వ స్థానం, చిత్తూరు జిల్లా 3వ స్థానంతో విజయం సాధించాయి. అలాగే మహిళల విభాగంలో విశాఖపట్నం జిల్లా 1వ స్థానం, పశ్చిమ గోదావరి జిల్లా 2వ స్థానం, తూర్పు గోదావరి జిల్లా 3వ స్థానంతో విజయం సాధించాయి. గెలుపొందిన క్రీడాకారులకు కప్స్, మెమోంటోలు, మెడల్స్ ప్రదానం చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతాని పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏషియన్ గేమ్స్ నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అనంతరం మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ మార్టేర్లో మల్టిపుల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని పితాని హామీ ఇచ్చారు. ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అతనికి మంచి శారీరకమైనటువంటి దారిద్ర్యం, మంచి మానసికమైనటువంటి ఉల్లాసం అవసరం. దేని వల్ల వస్తుంది అని అంటే అది ఒక్క క్రీడల వల్ల మాత్రమే వస్తుందనే విషయాన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ క్రీడల ద్వారా మంచి స్పోర్ట్స్ ని ఓడిన వారు కూడా గెలిచిన వారికి వెళ్ళి కంగ్రాట్స్ చెప్పడం అనేది మనం జనరల్ గా ఒక క్రీడల్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాం. అటువంటి మంచి స్పోర్ట్స్ స్పిరిట్ అని మనం కూడా బయట చెప్తూ ఉంటాం. ఒకసారి మనం ఓటమి చెందినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఎట్లా గెలవాలి అనే దాని మీద కూడా, అంటే రేపు జీవితంలో కూడా గెలుపు గురించి ఒక ప్లానింగ్, ఒక యాక్షన్ ప్లాన్ అనేది కూడా ఆ క్రీడల ద్వారా మనందరికీ కూడా వచ్చేటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి బహుళ ప్రయోజనాలు కలిగినటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో అటువంటి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కూడా అటువంటి క్రీడలను ప్రోత్సహించేటువంటి విషయంలో ప్రధానంగా దృష్టి పెట్టి, ఎందుకంటే ఈ రోజునే కాదు, మీరు కూడా చూశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ఏషియన్ గేమ్స్ ని కూడా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఘనత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుగా మొన్ననే చూశారు, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలి, క్రీడా మైదానాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున పారితోషికాల్ని పెంచి ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఎన్డీఏ కూటమి ద్వారా ఈ రోజు కొత్త పాలసీని క్రీడా రంగానికి అందించిన ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, వారిని హృదయపూర్వకంగా మీ తరపున, నా తరపున కూడా ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో గుర్తుకు రావాలంటే క్రీడల ద్వారానే ఆ రాష్ట్రానికి కానీ ఆ దేశానికి కానీ అటువంటి క్రీడా స్ఫూర్తిని ఈరోజు బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెట్టిందో ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ రకమైన స్కీముని తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మనం మంచి రోజు అని చెప్పాలా. అది కూడా ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ మన మార్టేర్ లో మొట్టమొదటిగా ఆడుతున్న సందర్భంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ లో మీ అందరూ కూడా రికగ్నైజ్ చేయబడతారు. దిస్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ది ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్ పార్టిసిపేట్ ఇన్ ది బాస్కెట్ బాల్ అట్ మార్టేర్. కారణం ఏంటంటే మీ రికార్డ్స్ అన్ని కూడా ఆన్లైన్ లో ఎవరు నెగ్గారు, ఇంతవరకు ఏదో కాగితాల మీద రాసుకెళ్ళి ఎవరు వచ్చారు ప్రైజ్ వచ్చిన ఏదో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇవాళ ఆన్ రికార్డులో ఈ కొత్త పాలసీలో చేసిన ఒక విధానానికి ఇవాళ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా వీరు కూడా అభినందించవలసిన కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమం ఈరోజు ముఖ్య అతిథిగా రామానాయుడు గారు పాల్గొని ముఖ్యమంత్రి గారు మీ తరపున కూడా అభినందనలు తెలియపరచాలని రామానాయుడు గారు కోరుతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.